సరే, ఇప్పటికే జరిగినప్పుడు ఏం చేస్తున్నారు? చాలామంది చేసిన తప్పే చేస్తానికి, పడిన స్థితిలోనే పడటానికి, వెళ్ళిన చోళ్ళలోనే మరలా వెళ్తానికి కారణం ఏంటి తెలుసా? వారు తప్పు చేశారని గ్రహించుకుంటున్నారు. దేవా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రార్థన చేసిన తర్వాత క్షమాపణ పొందుకున్నారని కూడా నమ్ముతున్నారు. కానీ మరలా తప్పు చేస్తానికి కారణం ఏంటి తెలుసా? ఏది చేసి పడ్డారో మరలా అదే పని చేస్తానికి దిగిస్తున్నారు. తెలుసు అలా చేస్తే పాపంలో, ట్రాప్లో పడతావు. పడ్డావు, పాఠం నేర్చుకున్నావు, దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగావు, మరలా ఏం చేస్తున్నావు? రిపీట్. ఎంతకాలం? దేవుడు అడుగుతున్నాడు అండి ఈరోజు, ఎంతకాలం? మరలా. అంటే ఆయన కృప ఉందనేది ఈరోజు లోకానికి ఎలా అయిపోయిందంటే చులకన అయిపోయింది. దేవుడు క్షమిస్తాలే, ఇంత పాపినైనా క్షమిస్తాలే. బట్ రిమెంబర్, కాన్సిక్వెన్సెస్ విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్. ప్రతిఫలం అన్నది అనుభవించాల్సిందే. క్షమించే దేవుడు, క్షమాపణ కలిగింది, కానీ దానికి రావాల్సిన క్రయధనం అనేటప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ అన్నది తప్పకుండా కోయాల్సిందే. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్, చాలాసార్లు చెప్పాను ఈ మాట, కాన్సిక్వెన్సెస్ అనేది లేకపోతే దేర్ ఇస్ నెవర్ ఎన్ ఎండ్ టు సిన్. అనుకుని చూడండి, లా ఉంది, మన భారతదేశంలో లా ఉంది, మన ఊరిలో లా ఉంది. లాకి తప్పుగా చేసిన వాడికి, లాకి విరోధంగా చేసిన వాడికి ఏముంటుంది? పనిష్మెంట్ ఉంది అన్నదప్పుడే ఆ లా బ్రేక్ చేస్తానికి భయపడతాడు. పనిష్మెంట్ లేదు అనుకో, ఇది లా అని మాత్రమే చెప్పి వదిలేశారు అనుకో, ఎవడన్నా మాట వింటాడా? అస్సలండి. 1000 రూపాయలు ఫైన్ వేస్తారంటే హెల్మెట్ పెట్టుకుంటాడు. ఫైన్ అన్న మాట ఎందుకు రావాలి? హెల్మెట్ పెట్టుకొని రా బామంటే ఎవడన్నా పెట్టుకుంటున్నాడా? అబ్బే. అదే 1000 రూపాయలు ఫైన్ అంటే ఎందుకు? పనిష్మెంట్. సో కాన్సిక్వెన్సెస్ ఆర్ ద సేమ్. దావీదు కూడా తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు, దేవుని కనికరాన్ని పొందాడు. కాన్సిక్వెన్సెస్ లేకుండా పోయిందా? దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంటుంది, క్షమించబడ్డాడు కానీ తన జీవిత కాలం అంతా, అంటే తన తరం అంతా దేవుని ఖడ్గమ తన ఇంటిపైన ఉంటుందండి. హీ రిసీవ్డ్ ఫర్గివ్నెస్, హీ బికమ్ ఇన్నోసెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయానుసారం వ్యక్తిగా జీవించడం, మరలా పరలోకానికి తప్పకుండా వెళ్ళాడు. కానీ దేవుని కత్తి మాత్రం ఇంటిపైన ఉందంట. ఈరోజు ఎంతమంది మనం చేసే తప్పులను బట్టి మన కుటుంబాలు బాధపడుతున్నారండి, మన తరాలు బాధపడుతున్నారండి. ఈరోజు ఎంతమంది మీరు, మీ ముత్తాతలు, మీ జనరేషన్లో ఎవరో చేసిన తప్పులకి ఈరోజు మీరు యు ఆర్ గోయింగ్ త్రూ ద పెయిన్. కానీ వాట్ ఈస్ ఇట్ గోయింగ్ విత్ ద డిఫరెన్స్? ఈరోజు మన జీవితాలు మనం అర్థం చేసుకోవాలండి. క్షమించే దేవుడు ఉన్నాడు, కానీ అదే సమయంలో నేరాలు మోపుతానికి సిద్ధంగా ఉన్నాడు అపవాది. మనం చేసిన ప్రతి తప్పుల్ని లెక్కలో వాడు రెడీగా పెట్టుకుంటాడు. దేవుడు క్షమించాడు అన్నదప్పుడు అపవాది క్షమించలే. దేవుడు క్షమించాడు, కానీ వీడు బాగా తెలుసు మనం చేసిన ప్రతి కార్యం చూసిన వాడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనకి. ఒకరితో మాట్లాడుతూ ఉన్నారు, నా చిన్ననాటిలో, నా యవ్వన కాలంలో నేను చేసిన తప్పులు ఈ రోజు కూడా నాకు బాధ కలిగిస్తూ ఉంది. నేను ఒకటి అడిగాను, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను. రక్షించబడ్డారా? రక్షించబడ్డాను. బాప్తిజం తీసుకున్నారా? బాప్తిజం తీసుకున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? నింపబడ్డాను. దేవుని వాక్యలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? ఒక్కసారి ఒప్పుకున్న పాపాలు ఏం చేస్తా అంటున్నాడు ఆయన? తుడిచి వేస్తా, ఇంక ఎన్నడూ ఎప్పటికీ జ్ఞాపకమో చేసుకోను. ఐ విల్ నెవర్ రిమెంబర్ దెమ్. కానీ జ్ఞాపకం చేసేది ఎవడో? దేవుడా? ఆయన సారీ అని అడిగిన తర్వాత ఫర్గివెన్ అని చెప్పిన తర్వాత ఆయన అన్యాయిస్తాడు కాదు, మాట మార్చడు. ఆయన మాట ఇచ్చాడుగా, మాట మార్చడు. కానీ ఈరోజు మీ గతాన్ని మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత మరలా గతం మీకు జ్ఞాపకం వస్తూ ఉందంటే ఒకడు ముమ్మరంగా పనిచేస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. మనం ఒకసారి కడగబడిన తర్వాత దేవుడు మనల్ని
అది జ్ఞాపకం చేసుకోవడం, ఆ దృష్టితో చూడండి. ఒక ఉదాహరణ చెప్తా. మీ పక్కింటోడు కొడుకు ఏదో తప్పు పని చేశాడు, మీరు చూశారు. వాడు మీ కళ్ళు ముందే పెద్దోడయ్యాడు. 10 సంవత్సరాల తర్వాత మీరు ఏం చెప్తారు తెలుసా? అబ్బాయితో చెప్తారు, నువ్వు అప్పుడు ఏం చేసావు తెలుసా? వాడికి ఎంత ఎంబారెసింగ్గా ఉంటుందో జ్ఞాపకం చేసి చెప్తారు. అదే మీ పిల్లోడు అదే తప్పు పని చేశాడు, జ్ఞాపకం పెట్టుకుంటారా? పిల్లలు కలిగిన వారి చేతులు ఎత్తండి ఒకసారి. దేవునికి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. ఎంతోమంది లేని గర్భఫలం దేవుడు మీకు ఇచ్చాడు. అదే సమయంలో మీ పిల్లలు తప్పులు చేశారన్న వారు ఉంటే చేతులు అయితే హల్లెలూయా చెప్పండి. ఎందుకు హల్లెలూయా? సౌండ్ తగ్గిపోయింది. ఆ తప్పులను క్షమించే కృప దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి. మీ పిల్లలు చేసిన తప్పులన్నీ మీకు జ్ఞాపకం ఉన్నాయా? ఒకటి కూడా మర్చిపోకనా? ఎందుకని? మీ బిడ్డ దేవుని సన్నిధిలో మనం ఆయన బిడ్డలు మనం నిలబడితే, మన తండ్రి మన తప్పుల్ని ఎత్తి చూపించేవాడు కాదండి, మనల్ని క్షమించే దేవుడు. ఆయన ప్రేమ కప్పుతుంది ప్రతి తప్పుని.